హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్బీఐ 90 క్విజ్ గురించి కొన్ని డీటెయిల్స్ అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ముందుగా ఆర్బీఐ 90 క్విజ్ అనేది ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే 90th యానివర్సరీ భాగంగా ఆర్బీఐ వాళ్ళు మన ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్స్కి ఈ క్విజ్ని కనెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఎలిజిబుల్ ఎవరు అని అంటే ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. అలా అని చెప్పి ఎవరైనా ఇలా చేసుకోవచ్చు కదా అని అడిగితే అలా పాసిబుల్ లేదు. ఓకే, ఫైన్. ఈ క్విజ్ రాయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే ఫస్ట్ 3 రౌండ్స్ ఉంటాయి. ఒకటి జోనల్ లెవెల్, ఇంకొకటి స్టేట్ లెవెల్, ఇంకొకటి నేషనల్ లెవెల్. సో ఇలా మనం ఏ లెవెల్లో అయితే క్వాలిఫై అవుతామో దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైజ్ మనీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జోనల్ లెవెల్స్లో సెలెక్ట్ అయితే విన్నర్కి 5 lakhs, సెకండ్ రన్నర్కి 2 lakhs, థర్డ్ రన్నర్కి 1.5 lakhs సంథింగ్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టేట్ లెవెల్లో, అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ 10 lakhs, సెకండ్ ప్రైజ్ 8 lakhs, థర్డ్ ప్రైజ్ 6 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ప్రైజ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో దానికి ముందుగా క్విజ్ అనేది రాయాల్సి ఉంటుంది. క్విజ్ రాయాలి అని అంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగానే ఈ ఎగ్జాము ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 19th నుంచి 21st సెప్టెంబర్ వరకు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అది అందరూ ఎలిజిబుల్ అంటే కాదు, ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే రాసుకోగలరు. సో ముందుగా ఎగ్జామ్ రాయడానికి ముందు మనం చేయాల్సిన టిప్స్ ఏమంటే మనం పాటించాల్సి ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి అని అంటే ఇక్కడ చూడండి, ఏ అని ఉంది కదా అక్కడ చూడండి, ప్రెస్ బ్యాక్ ఆర్ ఫార్వర్డ్ బటన్ ఆన్ ద బ్రౌజర్ విండో అని చెప్పి ఇవ్వడం జరిగింది. అని అంటే వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ వాళ్ళకి ఏదైతే ఐడి వాళ్ళు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఆ సైట్ ఓపెన్ చేసుకొని స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేసేసిన తర్వాత అక్కడ టైమింగ్స్ పడుతూ ఉంటుంది అన్నమాట. 25 seconds పర్ క్వశ్చన్ అని చెప్పి 25 seconds లోపే మీరు ఆన్సర్ పెట్టి నెక్స్ట్ అని క్లిక్ చేస్తేనే ఆ క్వశ్చన్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు స్కోర్ అనేది వస్తుంది. సో టోటల్గా 36 questions ఉంటాయి. 15 minutesలో దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఒకవేళ మీరు అనుకోవచ్చు ఇది ఎలాగైనా వేరే బ్రౌజర్ లేకపోతే వేరే ట్యాబ్ ఓపెన్ చేసుకుని దాంట్లో మనం టైప్ చేసుకుని చెప్పేసి రాసేయచ్చు కదా అని చెప్పి, అలా కుదరదు అనమాట. ఒక్కసారి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేసినా కానీ లేకపోతే రీసెంట్ ట్యాబ్లో తీసుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చులే అని అనుకుంటే ఆటోమేటిక్గా సైట్ అనేది ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఈ విధంగా రూల్స్ కొన్ని ఉంటుంది, అవి పాటించి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. దీంట్లో క్వాలిఫై అయితే ప్రైజ్ మనీ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దాంట్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారంటే షార్ట్గా ఒక 2-3 questions చూపించి వీడియో కంప్లీట్ చేస్తాం. ఓకే, నువ్వు ఇక్కడ చూడండి. ఇలా వచ్చిన తర్వాత టైమింగ్ అనేది పడుతుంది. ఆ తర్వాత ఇలా వస్తుంది అనమాట మనకు క్వశ్చన్స్. అక్కడ చూడండి, లెఫ్ట్ కార్నర్లో టాప్లో
సెకండ్స్ పడుతున్నాయి, 25 సెకండ్స్. అలా పడిన తర్వాత మనం ఏదో ఒక ఆప్షన్, మనకు తెలిసిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తేనే ఆ క్వశ్చన్ సేవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్స్ పడుతున్న పైన ఇది ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ సెకండ్స్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్సర్ తెలుసున్నా కానీ క్వశ్చన్ చదివి మెల్లగా చదివి పెడదాము అనే లోపే అక్కడ టైం అనేది అయిపోవటం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు ఒకవేళ ఆన్సర్ తెలిసినా కానీ పెట్టుకోలేరు అనమాట. ఓకే, అలా లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి అన్నీ గమనించి జాగ్రత్తగా ఎవరైతే ఎగ్జామ్ ఇంకా ఈ 2 డేస్లో ఈ రోజు నుంచి కలుపుకుంటే ఈ 3 డేస్లో ఎవరైతే రాయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ స్టెప్స్ ఫాలో చేసి రాయండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా వాల్యుబుల్ కంటెంట్స్ని చెప్పడం జరుగుతుంది. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కూడా కొట్టండి. ఓకే.